ఎంతమంది రెడీగా ఉన్నారు వాక్యం వినడానికి? ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండము 2వ అధ్యాయం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారములకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను. సో దేవుడు ఏదైనా వనంలో ప్రత్యేకంగా ఈ 2 వృక్షాలని పెట్టినట్టు మనం చూస్తాము. ఒకటేంటి? ట్రీ ఆఫ్ లైఫ్, ఏంటది? జీవ వృక్షం. రెండవది ఏంటి? మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షం. సో ఇప్పుడు ఆదాము అవ్వ ఏ చెట్టులోని ఫలాన్ని తిన్నారు? మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షం. ఆలోచించారా ఎప్పుడైనా? దేవుడు జీవవృక్షాన్ని అక్కడ పెట్టాడు. వాళ్ళు కానీ ఆ జీవవృక్షాన్ని వాళ్ళు తీసుకొని ఉంటే నిరంతరం వాళ్ళు బ్రతికేవాళ్ళు. అవునా? అంటే ఆదాంకి ఇంకా మరణం లేదు, ఆదాంకి ఇంకా చావు లేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే తప్పు చేశారో, ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో, దేవుడు వాళ్ళని ఏదైనా వనంలో నుంచి ఆయన బయటికి వెళ్ళగొట్టాడు. ఒకసారి చూద్దామా ఆ భాగాన్ని కూడా. ఎక్కడున్నది? 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. సో ఆదాంని దేవుడు ఏం చేశాడు? ఏదెన్లో నుండి బయటికి వెళ్ళగొట్టాడు. ఇక్కడ ఒక చిన్న మర్మం ఉంది. మేబీ మరలా ఆదాము మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షాన్ని తిన్న తర్వాత మరలా జీవ వృక్షాన్ని తినొచ్చేమో అని. అంతే కదండి? అక్కడ 2 వృక్షాలు ఉన్నాయి, 2 చెట్లు ఉన్నాయి. ఆల్రెడీ ఒక చెట్టులోని ఫలంని ఆదాము అవ్వ తిన్నారు. మళ్ళా తిరిగి వచ్చి జీవవృక్ష ఫలం తింటారేమోనని దేవుడు ఏం చేశాడు? ఏదెన్లో నుండి బయటికి వెళ్ళగొట్టి ఏదెన్కి కాపలాగా ఎవరిని పెట్టాడు? కెరూబుని పెట్టాడు. జీవవృక్షంనకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. ఒక ఫ్లేమింగ్ స్వర్డ్ని దేవుడు పెట్టాడంట. అదే ఆదాం కానీ జీవవృక్షాన్ని తిని ఉంటే ఏమై ఉండేది? చనిపోయేవాడా? శాశ్వత కాలం బ్రతికేవాడు. అంటే మరణం అనేది ఇంకా లేదు. ఆలోచించారు ఎప్పుడైనా? ఏంటి ఈరోజు ఇది చెప్తున్నారని ఆలోచిస్తున్నారు కొంతమంది. సో నా ప్రశ్న ఏంటంటే, మరలా జీవాన్ని తీసుకోవడానికి లేకపోతే జీవ వృక్షంలోని తీసుకోవడానికి దేవుడు ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకని? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనిషి బ్రతకాలని, ఆయన ఇచ్చే జీవంతో మనిషి జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక అయింది. ఈవెన్ మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితం కూడా మనము పరిస్థితుల వల్ల, శ్రమల వల్ల, శోధన వల్ల మనము చచ్చిపోతున్నట్టుగా బ్రతకాలని దేవుని యొక్క చిత్తం కాదు. ఆయన యొక్క జీవాన్ని మనం పొందుకొని, ఆయన యొక్క లైఫ్ని మనం రిసీవ్ చేసుకొని, ఈ జీవితాన్ని మనం ఏలుబడి చేయడానికి దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు. హల్లెలూయా. అంటే ఈ జీవ వృక్షం ఫలమును అనుభవించడానికి ఇంకా ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందంటారా? ఇంకొక ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఓకే, మనందరికీ తెలిసినట్లుగా తర్వాత యేసుప్రభువు వారు వచ్చారు, ఆయన నేనే జీవం అన్నాడు, లేకపోతే ఆయనే జీవవృక్షంగా మనము చెప్తా ఉండొచ్చు. దీనికి మించి ఇంకేమైనా ఉందంటారా? ఆలోచించండి ఒకసారి. సరే, ఒకసారి సామెతల గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్దాం. 15వ అధ్యాయంలోకి వెళ్దాం. Proverbs 15 and verse 4. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం.
ఏ హోల్సమ్ టంగ్ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్, బట్ పర్వర్స్నెస్ ఇన్ ఇట్ బ్రేక్స్ ద స్పిరిట్. తెలుగులో సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగం కలుగును. బట్ పర్వర్స్నెస్ ఇన్ ఇట్ బ్రేక్స్ ద స్పిరిట్. ఎ హోల్సమ్ టంగ్ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్. సాత్వికమైన నాలుక అని వాడారు తెలుగులో. ఇంగ్లీష్లో ఏమనుంది? ఎ హోల్సమ్ టంగ్. ఆరోగ్యకరమైన నాలుక అని అనలేం. మేబీ ఇంకొంచెం దగ్గరగా వాడాలంటే స్వస్థపరచబడినటువంటి నాలుక అనొచ్చు. ఎందుకంటే ఒక భాషని మనము మాట్లాడటానికి మనం అలవాటు పడ్డాం. అది ఎట్లాంటి భాష అంటే పడిపోయిన ఆదాము స్వభావంలో నుండి వచ్చిన భాష. సో ఈరోజు దేని గురించి మాట్లాడుతున్నాను? జీవవృక్షం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎ హోల్సమ్ టంగ్ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్ అంటే ఒక పరిపూర్ణమైన నాలుక, లేకపోతే ఒక స్వస్థతను పొందుకున్న నాలుక జీవవృక్షం లాంటిది. మీరు గూగుల్లోకి వెళ్ళి చూస్తే ఆశీర్వాదకరమైన ఇట్లా చాలా మీనింగ్స్ ఇస్తారు. బట్ ఆ నాలుక ఎందులో నుండి స్వస్థత పొందుతూ ఉంది? ఒక భాష విషయంలో స్వస్థత పొందుతూ ఉంది, ఒక లాంగ్వేజ్ విషయంలో హీల్ అవుతూ ఉంది. అంటే ఆదాము అవ్వ ఎప్పుడైతే పడిపోయారో, ఎప్పుడైతే ఏదైనా వనం నుండి బయటకు వచ్చారో, దేవుడు ఏమన్నారు? మీరు కష్టపడతారు, మీరు చెమటోడిస్తారు, మీకు సరిగ్గా ఫలం రాదని చెప్పారు. మీరు అలా ప్రయాసపడతా ఉన్నా మీకు అవునా ముండ్ల పొదలు, గచ్చతుప్పలు ఇవన్నీ మీకు తగులుతూ ఉంటాయి. చాలా కష్టపడి నువ్వు ఫలాన్ని అనుభవిస్తావని దేవుడు అన్నాడు. అంటే వాళ్ళు ఎప్పుడైతే ఏదైనా వనంలో నుండి వాళ్ళు బయటకు వచ్చారో వాళ్ళ భాష యొక్క స్థానం అనేది పడిపోయింది. చాలామందికి అర్థం కావట్లేదు నేను ఏం చెప్తున్నాను అంటే, వాళ్ళు మాట్లాడే దాని యొక్క ఆలోచన విధానం, దే ఆర్ ఇంటర్ప్రిటింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ఫాలెన్ గ్లోరీ. పడిపోయిన మహిమ యొక్క అనుభవంలో నుండి ప్రతిదీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతిదీ వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏదైనా వనంలో ఉన్నప్పుడు ఎలా ఉంది? సర్వ సమృద్ధి ఉంది. ఎప్పుడు కూడా వాళ్ళు కొరత గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ నో ల్యాక్ ఇన్ ఈడెన్. వాళ్ళకి ఆలోచన కూడా ఎప్పుడు వచ్చి ఉండేది కాదేమో. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చారో ఏదైనా వనంలో ఆదాము అవ్వ ఎన్ని విత్తనాలు నాటారు, ఎన్నిసార్లు నీళ్లు పోసారు, ఎన్నిసార్లు ఎరువేశారు, ఎన్నిసార్లు కష్టపడ్డారు. ఓకే, దేవుడు సేద్యం చేయమన్నాడు, చూసుకోమన్నాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆ ప్లేస్లో నుంచి వాళ్ళు బయటకు వచ్చారో, ఆ ప్రదేశంలో నుంచి వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చారో, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? కష్టపడి నువ్వు ప్రయాసపడి చేయాలి, నువ్వు చెమటోడ్చాలి, అయినా కానీ నీకు సరిగ్గా ఫలం దొరకదు అంటున్నాడు. అంటే ఏదేను వనంలో ఉన్నప్పుడు మేబీ వాళ్ళు మాట్లాడిన భాష ఒక విధంగా ఉండొచ్చు. బాగా డీప్గా ఆలోచన చేయాలి, చాలా సింపుల్గా ఉంటుంది వినటానికి. అంటే ఏదేను వనంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళు మాట్లాడిన భాష కానీ వ్యత్యాసంగా ఉండొచ్చు. ఏదేను వనం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లాంటి అనుభవంలోకి వచ్చారు? ఒక పడిపోయిన అనుభవంలోకి వచ్చారు. అంటే వాళ్ళ స్పిరిట్ తిరిగి దేవునితో రెస్టోర్ చేయబడల. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడే భాష వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఈ సామెతలు రాసిన ఈ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, జీవవృక్షాన్ని కానీ మనం ఇప్పుడు అనుభవించాలంటే యు నీడ్ ఎ హోల్సమ్ టంగ్. హల్లెలూయా. ఎలాంటి టంగ్ కావాలంటే ఒక పరిపూర్ణమైన నాలుక, లేకపోతే ఆ పడిపోయిన స్వభావం నుండి స్వస్థపడినటువంటి ఒక నాలుక మనకు కావాలి. ఆ నాలుక మనం కలిగి ఉన్నప్పుడు జీవవృక్షం యొక్క ఫలాన్ని మరలా మనం అనుభవిస్తామంట. అంటే దేవుడు భాషకి లేకపోతే నాలుకకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో చూద్దాం. ఉదాహరణకి ఆదికాండం 11వ అధ్యాయంలో అక్కడ కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు? బాబేలు పర్వతాన్ని కట్టాలనుకున్నారు. వాళ్ళు కట్టాలనుకొని ఊహించి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఒకటే భాషను వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దే ఆర్ స్పీకింగ్ ద సేమ్ లాంగ్వేజ్.
ఆ భాష యొక్క సారాంశం ఏంటి? మేము ఇక్కడ ఓ పర్వతాన్ని కడతా ఉన్నాము, ఆ పర్వతం పైకి వెళ్ళి ఆకాశాన్ని అంటబోతా ఉంది. వాళ్ళు మాట్లాడుతున్న భాషను చూసారా? ఆ భాషలో ఉన్న ఐక్యతను వాళ్ళు చూసారా? అంటే వాళ్ళు సంథింగ్ గ్రహించగలిగారు. దేవుడు మా లోపల ఒక ఒక క్యారెక్టర్ని పెట్టాడు, ఒక స్వభావాన్ని పెట్టాడు. మేము కానీ ఏక మనసు కలిగి ఒకటే భాషను కానీ మేము మాట్లాడగలిగితే ఈ భూమి మీద ఏదైనా చేయగలమన్న రెవల్యూషన్ వాళ్ళకు వచ్చింది. హల్లెలూయా. అందుకనే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరిని తీసుకొని వచ్చారు, ఒక టవర్ని, ఒక గోపురాన్ని కడదామని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. వాక్యంలో ఏముంది? 11వ అధ్యాయంలో దేవుడు వాళ్ళు కట్టబోతున్న ఆ పర్వతాన్ని చూడటానికి ఆయన దిగి వచ్చాడంట. మీ మైండ్ని బాగా స్ట్రెచ్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు. దేవుడు ఏం చేశాడంట? వాళ్ళు కట్టబోతున్న గోపురాన్ని చూడటానికి దిగి వచ్చాడంట. వాళ్ళు కట్టారా? వాళ్ళు ఏమైనా ఇటుకలు పేర్చారా? వాళ్ళు ఏమైనా సిమెంట్ వేసారా? వాళ్ళు ఏమన్నా జేసీబీ తీసుకొచ్చి ఫౌండేషన్ కోసం తవ్విచ్చారా? ఏం చేయలే. వాళ్ళు ఆలోచించారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏ హోల్సమ్ టంగ్ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్. అంటే భాషలో మనం ఎప్పుడైతే పరివర్తన చెందుతామో, మెచ్యూర్ అవుతామో, అంటే మనం మాట్లాడే దాంట్లో ఎప్పుడైతే మనము స్వస్థత పొందుకున్న అనుభవంలో మనం నడుస్తామో, జీవ వృక్షం యొక్క ఫలంని మరలా మనం ఈ భూమి మీద అనుభవిస్తాం. హల్లెలూయా. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు నేను చెప్పేది? అంటే విశ్వాసంగా మనము రైట్ విషయాలు మాట్లాడటానికి మాత్రమే పిలువబడలేదు. దేవుని యొక్క చిత్తాన్ని ప్రతి విషయంలో గ్రహించి మనం మాట్లాడటానికి పిలువబడ్డాం. హల్లెలూయా. ఎంతమంది అంతా ఉన్నారు? ఎంతమంది బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మీరు అస్సలు మాట్లాడరా? మీ ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు, బంధువులతో కూర్చున్నప్పుడు, మీ ఆఫీస్లో కొలీగ్స్తో కూర్చున్నప్పుడు మాట్లాడతారు లేదా? ఒక రోజంతా మనల్ని వదిలేశారు ఫ్రీగా, ఒక నలుగురిని మన చుట్టూరు పెట్టి ఒక మంచి గార్డెన్లో. మనం ఏం చేస్తాం? సైలెంట్గా వెళ్ళి ఒక మూలన కూర్చుంటాము. బాగా స్పిరిచువల్గా ఉన్న వాళ్ళు అయితే అదే చేస్తారు. బాగా అతి పరిశుద్ధంగా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళైతే వెళ్ళిపోతారు అక్కడ నుండి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఎప్పుడైనా అలాంటి వాళ్ళని చూసారా? చాలా కామ్గా సైలెంట్గా ఉంటారు. వాళ్ళు అనడానికి కూడా కష్టంగా ఉంటుంది, ఎందుకని వాళ్ళు మాట్లాడితే ఎనర్జీ వేస్ట్ అయిపోయింది. సో దేవుడు మనల్ని అలా చేయలేదు. ఒక హోల్సమ్ టంగ్ని ఆయన మనకిచ్చాడు, ఒక స్వస్థపరచబడినటువంటి పరిపూర్ణమైన నాలుకని మనకిచ్చాడు. ఆ నాలుక ఏం చేస్తుందంటే ఏ సమయంలో ఏ విషయాన్ని మాట్లాడాలో అదే అది మాట్లాడుతూ ఉంటుంది. అంటే సరైన భాషని మనం మాట్లాడగలిగితే, సరైన ప్రత్యక్షతను మనం విడుదల చేయగలిగితే సరైన ఫలితాలని మనం చూస్తాం. ఇంకా సామెతలు రాసిన గ్రంథకర్త ఏమన్నాడు? అందులో కానీ పర్వర్స్నెస్ ఉంటే, అందులో కానీ కుటిలత ఉంటే, అందులో కానీ మాట్లాడే దాంట్లో కానీ నాశనం ఉంటే, మాట్లాడే దాంట్లో కానీ నష్టం ఉంటే, మాట్లాడే దాంట్లో కానీ ఆ స్వస్థత లేని స్వభావం ఉంటే ఏమవుతుందంట? ఇట్ బ్రేక్స్ ద స్పిరిట్. అంటే ఆత్మ అది పనిచేయాల్సిన స్థానంలో అది పనిచేయకుండా శరీర స్వభావం ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది. ఇట్ బ్రేక్స్ ద స్పిరిట్ అంటే స్పిరిట్ని విరగొట్టేస్తుందని కాదు. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే మనం తిరిగి జన్మించిన తర్వాత దేవుడు మన స్పిరిట్కి ఒక పొజిషన్ ఇచ్చాడు, మన లోపల ఉన్న ఆత్మకి ఆయన ఒక స్థానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అది అత్యున్నతమైన స్థానం, క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశంలో కూర్చుండి ఉన్న స్థానం, సమస్త అధికారాన్ని పొందుకున్నటువంటి స్థానం. అంటే ఫస్ట్ దేవుడు ఏం చేశాడు? మన బాడీని రెస్టోర్ చేసే ముందు, మన దేహంని కూడా ఆయన స్వస్థపరిచే ముందు ఆయన మన ఆత్మని ఆయన ఏం చేశాడు? ఒక అత్యున్నతమైన స్థానంలోకి ఆయన మనల్ని తీసుకొని వచ్చాడు. ఈజ్ రెస్టోర్డ్ అవర్ స్పిరిట్. ఎహెజ్కేలు గ్రంథంలో ఏమన్నాడు? నూతన హృదయాన్ని మీకు ఇస్తాను, నూతన ఆత్మని మీకు ఇస్తాను. మనం తిరిగి జన్మించిన వారమని అంటా ఉన్నాం. అంటే అర్థం ఏంటి? నీళ్ళల్లో మునిగి బయటకు వచ్చామని కాదు, లేకపోతే మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి బయటకు వచ్చామని కాదు. మనం తిరిగి జన్మించిన వారంటే అర్థం ఏంటి? మనం ఎప్పుడైతే యేసుని అంగీకరించామో దేవుడు మన ఆత్మని ఆయన పునరుద్ధరించాడు.
ఎందులోకి ఆయన పునరుద్ధరించాడు, ఎందులోకి ఆయన రెస్టోర్ చేశాడు? ఎక్కడైతే ఆదాము యొక్క ఆత్మ పడిపోయిందో, ఆ ఫాలెన్ నేచర్లోకి ఎక్కడైతే ఆదాము యొక్క స్పిరిట్ వచ్చేసిందో, అక్కడ నుండి దేవుడు పునరుద్ధరించి మనల్ని కడపటి ఆదామైన క్రీస్తు యొక్క స్వభావంలోకి ఆయన మనల్ని నాటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ సామెతల్లో వాక్యం ఏం చెప్తా ఉంది? మనకు కానీ హోల్సమ్ టంగ్ ఉంటే, మనకు కానీ స్వస్థపరచబడిన నాలుక ఉంటే మనం ఏం చేస్తామంట? జీవవృక్షం యొక్క ఫలాన్ని మనము అనుభవిస్తామంట. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనం అందరం చదువుదాం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక. ఆ మాటను చదివారా? నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక. ఇంగ్లీష్లో ఏమంటుంది? బట్ దై నేమ్ షల్ బి అబ్రహాం, ఫర్ ఎ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ హ్యావ్ ఐ మేడ్ ది. కేజేవిలో neither shall thy name anymore be called Abram, but thy name shall be Abraham, for a father of many nations have I made thee. అనేక జనములకు నేను నిన్ను తండ్రిగా చేశానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు నేనేం మాట్లాడుతానంటే, దేవుని యొక్క భాష ఎలా ఉందో మనం పరిశీలన చేయాలి. దేవుడు ప్రతిసారి ఆయన మనుషులతో మాట్లాడినప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది, మనం అనుకునే విధంగా ఉంటుంది. ఆలోచించారా? అబ్రాహాము ఉన్నాడండి, అన్యుల్లో నుండి బయటకు వచ్చాడు, దేవుని తెలుసుకున్నాడు, సంతానం లేదు. ఇప్పుడు దేవుడు వచ్చి ఏమంటున్నాడు? అబ్రాహాము, ఏం చెప్తాను జాగ్రత్త వినండి, అబ్రాహాము నేను నీ గొడ్రాలితనాన్ని తీసేస్తున్నాను అన్నట్ల. అబ్రాహాము శారా యొక్క గొడ్రాలితనాన్ని తీసేస్తున్నాను, లేకపోతే నీ గొడ్రాలితనాన్ని తీసేస్తున్నానని దేవుడు అంట్ల. అబ్రాహాము నేను నీకు ఒక పిల్లవాడిని ఇస్తాను అని అనట్ల. అబ్రాహాము నువ్వు స్వస్థపడి మరలా మీ ఆవిడ గర్భం ధరించిద్ది అని అనట్ల. దేవుడు ఏమన్నాడు? అనేక జనములకు నేను నిన్ను తండ్రిగా చేయబోతున్నాను అని అనట్ల. ఆలోచించారా? ఐ హ్యావ్ మేడ్ యూ ఎ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. ఇంకా అబ్రహాము ఒక్క పిల్లోడిని కూడా కలిగి లేడు, ఒక్క కుమారుడు కూడా లేడు, ఒక్క కుమార్తె కూడా లేడు. దేవుడేమంటున్నాడు? అనేక జనములకు తండ్రిగా నేను నిన్ను చేయబోతున్నాను అన్నట్ల, నేను నిన్ను నియమించాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ నేను చేశాను అబ్రహాం. అంటే దేవుని యొక్క లాంగ్వేజ్ని పరిశీలన చేశారా? దేవుని యొక్క భాషను చూసారా? దేవుడు మనతో మాట్లాడేటప్పుడు కూడా అలానే మాట్లాడతాడు. నేను ఇలా చేశాను, నేను ఇలా పెట్టాను, నేను ఇలా ఆశ్రయించాను అంటాడు. అంతేగాని ఇలా ఆశ్రయించబోతున్నాను అనండు. మనం ఇంటర్ప్రిట్ చేసుకున్నప్పుడు దేవుడు అలా చేయబోతున్నాడని అనుకుంటాం, కానీ దేవుని యొక్క భాషలో అది ఆల్రెడీ జరిగిపోయింది. ఎంతమందికి అర్థమైంది? ఒకసారి హల్లెలూయా చెప్పండి. అంటే దేవుడు మన స్థితిని చూసి ఆయన మాట్లాడడు, ఆయన ప్రణాళికను చూసి ఆయన మాట్లాడతాడు. మన అంతిమ గమ్యంలోకి దేవుడు వెళ్ళి అక్కడి నుండి చూసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. అబ్రాహాముతో దేవుడు పిల్లల్ని ఇస్తాను, గొడ్రాలతనాన్ని తీసేస్తాను అన్నట్ల, నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేశాను అంటున్నాడు. ఎంతమందికి అర్థమవుతా ఉంది? అంటే దేవుడు మాట్లాడే విధానం ఎట్లా ఉంది, దేవుని యొక్క హోల్సమ్ టంగ్ ఎలా ఉందో చూద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క భాష ఎలా ఉంది? ఈవెన్ మీరు హీబ్రూలోకి వెళ్ళి చూస్తే కొన్ని వాటికి ఫ్యూచర్ టెన్స్ లేదు. ఈవెన్ కొన్ని భాషలు హీబ్రూ, అరామిక్, వాళ్ళు ఎండింగ్ నుండి స్టార్టింగ్కి రాస్తూ ఉంటారు. మనం ఇట్లా రాసి ఎండింగ్కి వెళ్తాం, అంటే ఇక్కడ ప్రారంభించి చివరికి వెళ్తాం ఇక్కడ ముగించడానికి. వాళ్ళు అట్లా రాయరు, వాళ్ళు ముగించి ప్రారంభిస్తారు. హీబ్రూ కానీ అరామిక్ కానీ వీళ్ళు ఇట్లా రాస్తూ ఉంటారు. ఎందుకని? దేవుని యొక్క భాషలో నేను చెప్తున్నాను, బాగా గ్రహించాలి. అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ పర్లేదు, అందుకే స్లోగా వెళ్తున్నాను. దేవుని యొక్క భాషలో ఫ్యూచర్ టెన్స్ అనేది లేదు. దేవుని యొక్క భాషలో ఏం లేదు?
ఫ్యూచర్ టెన్స్ లేదు. దేవుడు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆయన ఏం చూస్తూ ఉన్నాడు? జరిగిపోయిన సమస్తాన్ని చూస్తున్నాడు. దాన్ని చూసి అందులో నుండి అతన్ని పిలుస్తూ ఉన్నాడు. ఈవెన్ మనం తిరిగి జన్మించినప్పుడు కూడా దేవుడు మనల్ని పాపులుగా చూడట్లేదు. అయ్యో, ఎంత మాట చెప్పారు బ్రదర్. మన అతిక్రమల పాపం ద్వారా మనం చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో పాటు మనల్ని లేపి ఏం చేశాడు? క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశంలో ఆయన మనల్ని కూర్చోబెట్టాడు. పరలోక ప్రదేశంలో ఆయన మనల్ని కూర్చోబెట్టి పాపులుగా ఆయన చూడట్లా. అంటే మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న వాటిని కొన్ని లైట్గా వాటికి కొంచెం ఫైర్ అంటిస్తున్నా. ఓకే, చిన్నగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క రాయిని బయటకు లాగుతా ఉన్నా. ఎందుకంటే ఈ సంవత్సరం దేవుడు మనకు ఒక నూతనమైన ఫౌండేషన్ ఆయన వేస్తూ ఉన్నాడు, నూతనమైన పునాదిని వేస్తాడు. అంటే పునాది లేదని కాదు, పునాదిలో కొన్ని మెరుగులు దిద్దుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే అవి మాత్రమే ఒక నూతనమైన ఆలోచన విధానాన్ని, నూతనమైన సిస్టమ్ని మన లోపల బిల్డ్ చేస్తాయి, దేవుడు చేయబోయే వాటిని మనము అనుభవించడానికి. హల్లెలూయా. నేనేం చెప్తా ఉన్నాను? సరే, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యేసుప్రభు వారి దగ్గరకు వచ్చింది. యేసుప్రభు వారు ఆమెను చూసి ఏమంటున్నాడు? అమ్మో పెద్ద వ్యభిచారి అమ్మో అని ఆయన అన్నట్ల. ఆయన ఏమంటున్నాడు? ఎవరు నీ మీద రాయలేదా? నేను కూడా వేయట్లేదు, ఇక వెళ్ళి పాపం చేయకంటున్నాడు. అంతో ఏం మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు? యూదులందరూ దేనికోసం చూస్తూ ఉన్నారు? ఈయన కూడా ఈమెని వ్యభిచారిగా నిర్ధారించి ఆయన చేత్తో ఆయన రాళ్ళేస్తాడేమో అని చూస్తున్నాడు. ఆలోచించారు? యేసుప్రభు వారు తండ్రి అయిన దేవుడు ఆమె పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అది చూస్తున్నాడు. ఆమె అంతిమ గమ్యం, ఆమె ఫైనల్ డెస్టినీ ఏమైందో అది చూస్తున్నాడు. అది చూసి ఏమంటున్నాడు? ఇంకెళ్ళి పాపం చేయమాక అంటున్నాడు. అంతే, క్లోజ్. ఆలోచించారు ఎప్పుడైనా? యేసుప్రభు వారి ప్లేస్లో కానీ మనం ఉంటే ఏం చేస్తుండే వాళ్ళం? మనకే ఇచ్చారు తీర్పు తీర్చమని, మనం అందులో అసలుకే పిహెచ్డీలు డాక్టరేట్లు అయిపోయి ఉంటాయి. అందులో ఎంత నాతో ఉన్నారు? ఇప్పుడు యేసుప్రభు వారు ఆమె స్థితిని చూసి ఆయన మాట్లాడట్లా, ఆమె గమ్యాన్ని చూసి ఆయన మాట్లాడుతున్నాడు. ఇది మీ లోపలికి రావాలి. ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ మీ ఆత్మని మీరు తెరవగలిగితే మీ లోపలికి వెళ్తుంది. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు అబ్రాహాం చూసి, అబ్రాహాము ఒకరోజు నిన్ను జనములకు తండ్రిగా నేను చేస్తాను అనట్లేదు. ఈరోజు నేను చెప్పేది ఇదొక్కటే మీ లోపలికి వెళ్ళాలి, ఇంకెక్కువ నేనేం చెప్పట్లే. దేవుడు అబ్రాహాంతో ఒకరోజు అబ్రాహాం నా ఇష్ట ప్రకారంగా నేను అలా చేయబోతున్నాను అని అనట్ల. దేవుడు అబ్రాహాం యొక్క స్థితిని చూసి దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను జనములకు తండ్రిగా నియమించాను. ఐ హ్యావ్ మేడ్ ది, ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ యూ. నేను నిన్ను అలా చేయబోటం లేదు, నేను నిన్ను ఆల్రెడీ అలా చేసేసాను. దేవుని యొక్క ఆ భాష ఎలా ఉందో చూడండి, దేవుడు మాట్లాడే విధానం ఎలా ఉందో చూడండి. సరే, మన జీవితాల దగ్గర మనం వస్తే, మన జీవితాన్ని ప్రారంభించాం, దేవుని తెలుసుకున్నాం, ఆయన రాజ్యంలోకి వచ్చాం. ఒక్కొక్కటి మన జీవితంలో జరగకుండా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అవునా? ఇక్కడ స్టార్ట్ చేసామండి మన ప్రయాణం. ఇక్కడ స్టార్ట్ చేసాం, పాయింట్ ఏలో స్టార్ట్ చేసాం మన ఆత్మీయ ప్రయాణం. వెళ్తూ ఉంటాం సంవత్సరాలు గటించే కొంది. అవునా? ఇది పాయింట్ డీనో పాయింట్ ఈనో అనుకుందాం. ఇది మన ఎండింగ్ అనుకుందాం, మన ఆత్మీయ జీవితానికి ఎండింగ్ అనుకుందాం. సో అక్కడి నుంచి మనం ఏం చేస్తూ ఉంటాం? ఒక్కొక్క అడుగు వేసుకుంటా వస్తూ ఉంటాం. మనకి ఇక్కడ ఏముందో మనకి తెలియదు. ఈరోజు మనకి మన అంతిమ గమ్యం ఏమైందో మనకి తెలియదు. కోర్స్ పరలోకం వెళ్తాం, దాని గురించి నేను మాట్లాడలేదు. దేవుడు మనల్ని ఎక్కడి దాకా పిలిచాడు, ఎక్కడి దాకా ఆశ్రయించబోతా ఉన్నాడు, ఎక్కడి దాకా ఆత్మీయంగా కట్టబోతున్నాడు అనేది మనకి సంపూర్ణంగా ఇప్పుడే తెలియదు. అవునా? దేవుడు అబ్రాహాంని పిలిచినప్పుడు అబ్రాహాం ఇక్కడ ఉన్నాడు. అబ్రాహాము స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాడు, ప్రారంభ దశలో ఉన్నాడు. అబ్రాహాంకి ఎవరు లేరు? పిల్లలు లేరు.
అవునా? కానీ దేవుడు అక్కడుండి అబ్రామును చూస్తా ఉన్నప్పుడు అబ్రాము దేవునికి ఎలా కనపడుతున్నాడంటే జనములకు తండ్రిగా కనపడుతున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు తన స్థితిని చూసి అబ్రాముతో మాట్లాడట్లా. దేవుడు ఆయన గ్రంథంలో అబ్రాము గురించి ఏమి రాయబడిందో, ఆయన ఎదుట అబ్రాము ఏమై ఉన్నాడో దాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని ఆయన మాట్లాడి అబ్రాముని అక్కడి నుంచి పిలుస్తా ఉన్నాడు. అబ్రాము, నీకు పిల్లలు ఇవ్వటం మాత్రమే కాదు, నేనేం చేస్తున్నాను, దెర్ ఈజ్ ఎ ఫైనల్ డెస్టినీ ఫర్ యూ. నీ అంతిమ గమ్యం ఒకటి ఉంది. అదేంటంటే నేను నిన్ను జనములకు తండ్రిగా చేశాను. హల్లెలూయా. ఇంకా లోపలికి వెళ్ళి మాట్లాడదాం ఈరోజు కొన్ని నిమిషాలు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ప్రయత్నం చేయట్లా, మనము ఆశీర్వాదాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బ్లెస్ యూ ఆర్ హీ ఈజ్ నాట్ ట్రైయింగ్ టు బ్లెస్ యూ. ఎందుకని? ఆయన నీ జీవితంలో ఉన్న అంతిమ గమ్యాన్ని ఆయన చూశాడు. చూసి నేను నిన్ను ఆల్రెడీ బ్లెస్ చేశాను కదా అంటున్నాడు. మనకది ఎట్లా అర్థమవుతుంది? ఓకే, దేవుడు వెళ్ళే కొంది కొంచెం కొంచెంగా బ్లెస్ చేస్తాడు అని అనుకుంటున్నాం. లేదు, దేవుడు ఆల్రెడీ కంప్లీట్గా సంపూర్ణంగా మనల్ని ఆశీర్వదించాడు. ఇక్కడ నుండి దేవుడు అక్కడున్న మన స్థితిని చూసి ఆయన ఏమంటున్నాడంటే ఆశీర్వదించబడిన వాడా అంటున్నాడు. హల్లెలూయా. కానీ మనం ఇక్కడుండి ఏమంటున్నామంటే, ప్రభా ఈ నెల ఈఎంఐ కట్టుకుంటే చాలు, ఈ నెల మా వాడికి స్కూల్ ఫీజు కడితే చాలు, నాకు ఒక చిన్న గృహం వస్తే చాలు, నాకు ఒక చిన్న బైక్ వస్తే చాలు అని మనం ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఏం చెప్తాను, జాగ్రత్తగా గ్రహించండి. కానీ దేవుడు ఇక్కడ నుండి ఆయన మనల్ని చూసి ఆశ్రయించబడినవాడా, హల్లెలూయా, అభిషేకించబడినవాడా, సంపూర్ణంగా అభివృద్ధి చెందినవాడా అని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఇప్పుడు బేసిక్గా చెప్పాలంటే మన స్థితిని చూసి ఆయన మాట్లాడేవాడు కాదు. ఆయన ప్రణాళికలో, ఆయన గ్రంథంలో, లేకపోతే ఆయన చిత్తంలో మన అంతిమ గమ్యం ఏదైందో దాన్ని చూసి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే అబ్రాహాము దేశములకు తండ్రి అవుతాడు అని దేవుడు మాట్లాడలేదు, కానీ దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క మనసులో, దేవుని యొక్క హృదయంలో అబ్రాహాము ఆల్రెడీ దేశములకు తండ్రిగా అయిపోయాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సంగమా, నేనేం చెప్తున్నానంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ప్రయత్నం చేయట్లా. ఈ నెల 5,000, వచ్చే నెల 15,000 కొంచెం ఇంక్రిమెంట్ ఇచ్చుకుంటా దేవుడు అక్కడ దాకా తీసుకెళ్లాలని అనుకోవట్లా. దేవుని దృష్టిలో ఇక్కడ నువ్వేమై ఉన్నావో ఆల్రెడీ అది ఆయనకి తెలుసు. ఇక్కడ నుండి నిన్ను అక్కడికి పిలుస్తున్నాడు ఆయన. ఏమని పిలుస్తున్నాడు? ఆశ్రయించబడినవాడా, చిన్న ఈఎంఐల కోసం కష్టపడ మాకు. ఆశ్రయించబడినవాడా, చిన్న ఆలోచనలు పెట్టుకొని చింతిస్తూ ఉండ మాకు. ఐ నో ద ప్లాన్స్ దట్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఐ నో యువర్ ఫైనల్ డెస్టినేషన్. ఐ నో యువర్ అల్టిమేట్ ఐడెంటిటీ. కానీ మన గుర్తింపు ఎలా ఉంది? ఈరోజు మన పరిస్థితి ఏమైందో దాన్ని బట్టి మన గుర్తింపు అయింది. ఇప్పుడు మనం మార్పు చెందాలంటే మనం అక్కడి నుండి ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి దేవుని యొక్క కళ్ళజోడు పెట్టుకొని మన పరిస్థితిని చూడటం మొదలు పెట్టాలి. హల్లెలూయా. అప్పుడు మనకి వాగ్దానాలు నెరవేర్చబడతాయి, ప్రవచనాలు నెరవేర్చబడతాయి, దేవుడు ప్రతి దాంట్లోకి మనల్ని అద్భుతంగా నడిపిస్తాడన్న విశ్వాసము సంపూర్ణంగా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ సీయింగ్ యువర్ లైఫ్ ఫ్రమ్ యువర్ బిగినింగ్ స్టేజ్, నెక్స్ట్ స్టెప్ పడిద్దో లేదో నీకే తెలియదు. ఎందుకని మధ్యలో ఆగిపోతామేమో. కానీ దేవుని దృష్టిలో పడాల్సిన స్టెప్స్ అన్నీ కూడా పడిపోయినాయి ఆల్రెడీ. హల్లెలూయా. యెషయా 46:10 దేవుడు ఏమంటాడు? ఆయన అంతము నుండి ఆదిని చూసే దేవుడు. ఫర్ హీ డిక్లేర్స్ ది ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఆయన ఎండింగ్కి వచ్చి అక్కడున్న గొప్పతనాన్ని చూసి ప్రారంభ దశలో ఉన్న అతన్ని పిలుస్తూ ఉంటాడు ఇందులోకి రావాలని.
హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని ఆల్రెడీ క్రీస్తులో ఆయన ఐశ్వర్యవంతులుగా చేసేసాడు, ఆల్రెడీ ఆయన పరిశుద్ధులుగా చేసేసాడు, ఆల్రెడీ ఆయన నీతిమంతులుగా చేశాడు. హల్లెలూయా. సాధారణంగా ఇది కూడా బ్రేక్ చేయాలంటారా? సాధారణంగా పాత నిబంధన ప్రకారం ఒక వ్యక్తి నీతిమంతుడిగా అయ్యాడంటే అర్థం ఏంటి? అతని తప్పులు క్షమించబడినవి, గొర్రెనో మేకనో దేన్నో బలిగా ఇచ్చాడు, దేవుని సన్నిధిలో అర్పణ తీసుకెళ్ళాడు, యాజకుడు దాని మీద చేతులు పెట్టి ఆశ్రయించి మొత్తానికి ఏదో ఒకటి చేశాడు, పరిశుద్ధుడయ్యాడు. ఎఫెసీ 2:6 పౌలేమంటున్నాడు, మీరు అతిక్రమములు పాపముల విషయంలో చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో పాటు ఆయన మిమ్మల్ని బ్రతికించి. అంటే నువ్వు రక్షింపబడక ముందే నీకు ఒక స్థానాన్ని ఆయన సిద్ధపరిచాడు. అదే స్థానం క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశంలో నుండి ఏలుబడి చేసే స్థానం. నీ జీవితం మార్చబడక ముందే దేవుడు నీకు ఒక పొజిషన్ని ఆయన ప్రిపేర్ చేశాడు. ప్రిపేర్ చేసి ఏమన్నాడంటే, ఇక్కడ నుండి నీ జీవితాన్ని చూస్తా, నీ అంతిమ ఐడెంటిటీ ఏమైందో, నీ అల్టిమేట్ ఐడెంటిటీ ఏమైందో, నీ అల్టిమేట్ డెస్టినీ ఏమైందో దాన్ని చూసి ఆయన అక్కడికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది తీసుకోలేకపోతున్నారు, కష్టంగా ఉంది కదా. యోబు గ్రంథంలో అక్కడక్కడ చదివి క్రమక్రమంగా ఎదుగుతాం, చిన్న చిన్నగా వెళ్తాం, కొంచెం కొంచెం అర్థమైద్ది. ఇవన్నీ కాదు, అదన్నీ మనిషి యొక్క భాష. దేవుని భాషలో అట్లా లేవు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, ఆయన నిన్ను ఇక్కడ నుండి చూస్తా, ఇక్కడ నుండి ఆయన ప్రార్థన చేయమని పిలుస్తూ ఉంటాడు, ఇక్కడ నుండి ఆయన రాజ్యంలోకి విత్తమని పిలుస్తూ ఉంటాడు, ఇక్కడ నుండి ఆలోచించమని ఆయన పిలుస్తూ ఉంటాడు. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది నేను చెప్పేది కొంచెమన్నా గ్రహించగలుగుతారు? ఇప్పుడు అబ్రాహాంతో దేవుడు మాట్లాడినప్పుడు పిల్లలు లేనివాడుగా, సంతానం లేనివాడుగా, గొడ్రాలతనం కలిగిన వాడుగా అబ్రాహాము తన దాన్ని చూసుకోవడానికి వీలు లేదు. అబ్రాహాం దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచమని. దేవుడు అబ్రాహాం యొక్క అంతిమ గమ్యాన్ని చూసి దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహాము, నీకు పిల్లోడిని ఇవ్వటం మాత్రమే కాదు, దేశములకి నేను నిన్ను, జనములకి నేను నిన్ను తండ్రిగా చేసేసాను. నీ ద్వారా భూలోకంలో ఉన్న వంశములన్నీ కూడా ఆశ్రయించబడబోతా ఉన్నాయి. అలాగే ఈవెన్ క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా నేను నీ సంతానంగా చేయబోతున్నాను. దేవుడు ఎక్కడ దాకా చూసి ఆలోచించాడు చూడండి అబ్రహాం విషయమై. ఆ పాయింట్లో నుండి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సో ఈ రెవల్యూషన్ మనకి అర్థమైతే మనకి తెలుసు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఎందులోకి పిలిచాడో వాటిలోకి 100% మనం వెళ్ళగలుగుతామన్న నిశ్చయిత మనకు ఉంటుంది. ఈ రెవల్యూషన్ మనకి తెలియకపోతే ఏమవుతుందంటే, మనం ఇక్కడ నుండి ఒక్కొక్క అడుగు వేస్తా ఆలోచిస్తా, పడిపోతా, లెగుస్తా, జరిగిద్దో జరగదో, వెళ్తుందో, అక్కడ దాకా వెళ్తామో వెళ్ళలేమో అన్న అనుమానంలో మనం ఉంటా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద మన లైఫ్ నడిపిస్తూ ఉంటాం. రోమపత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. కానీ 20వ వచనం అందరం చదువుదామా? అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం నొందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడినైనా దేవుని ఎదుట. పౌలు రోమీలకు రాస్తా అబ్రహాం యొక్క కాంటెక్స్ట్ వచ్చేసరికి దేవుని గురించి ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు, దేవుని గురించి ఒక పరిచయాన్ని చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? రోమీలతో ఏమంటున్నాడు పౌలు? చదివారా? మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడినైనా దేవుని ఎదుట. ద డీలింగ్స్ ఆఫ్ గాడ్, ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్, ద డివైన్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ గాడ్ ఎలా ఉన్నాయో చూడండి. అంటే దేవుడంట మృతులని సజీవులుగా చేయవాడంట, లేని వాటిని ఉన్నట్టుగా చేయవాడు. ఇప్పుడు అబ్రహాంకి సంతానం లేదు, దేవుని ఎదుట అబ్రహాము జీవితం ఎలా ఉంటా ఉంది, శారా జీవితం ఎలా ఉంటుంది? ఆల్రెడీ సంతానము ఉన్నట్టుగానే ఉంటా ఉంది. డైజెస్ట్ చేసుకోవడం కష్టం ఉంది కదా. నువ్వు ఇక్కడ ఉన్నావండి, భయంకరమైన పేదరికంలో ఉన్నా, దేవుడు నీ జీవితాన్ని చూసి
ఆయన ఆల్రెడీ నీ అత్యున్నతమైన స్థానాన్ని చూశాడు ఆయన ఆత్మలో. ఇక్కడ చూసి ఏమంటాడంటే, ఓ పేదవాడ, ఒక్కొక్క అడుగు వేసుకుంటా బయటికి రా అంట. ఇది దేవుని యొక్క లాంగ్వేజ్, దేవుని యొక్క భాష. ఇది నేను చెప్తున్నా, చాలా జాగ్రత్త వినండి. నువ్వు ఇక్కడ ఉన్నావు, అనారోగ్యంతో బాధపడతా ఉన్నావు. దేంతో? అనారోగ్యంతో బాధపడతాం, లేకపోతే ఏదో వ్యాధి వలన బాధపడతా ఉన్నాం. దేవుడు ఆల్రెడీ నీ అత్యున్నతమైన స్థానంలో నీ జీవితాన్ని ఇక్కడ చూశాడు. చూసి ఆయన ఏమంటున్నాడు, నిన్నేమంటున్నాడు ఆయన? ఓ వ్యాధిలో ఉన్నవాడా అని అనట్ల, ఓ అనారోగ్యంలో ఉన్నవాడా అనట్ల. దేవుడు ఏమంటున్నాడంటే, దైవికమైన స్వస్థతలో నడుచున్నవాడా అంటున్నాడు. గాడ్ ఈజ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ హీలింగ్, గాడ్ ఈజ్ టాకింగ్ అబౌట్ డివైన్ హెల్త్. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఎలా చూస్తూ ఉన్నాడు? ఇంకా డీప్గా తీసుకెళ్ళమంటారు. అసలు నీకు రోగం లేనట్టుగా దేవుడు చూస్తున్నాడు. కానీ మనకెలా ఉంటుంది ఇక్కడ మనము అనారోగ్యంతో బాధపడుతున్నాము, మనకి నొప్పి పుడతా ఉంది, బాధ కలుగుతూ ఉంది, కన్నీరు కారుస్తున్నాం, టాబ్లెట్లు వేసుకుంటున్నాం, అంతా జరుగుతుంది. దేవుడు అక్కడుండి ఏం పిలుస్తున్నాడు మనల్ని? నా కుమారుడా, దైవికమైన ఆరోగ్యంలో నడుస్తున్నవాడా అంటాడు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ నుండి కానీ ఆయన మాట్లాడుతున్న స్వరాన్ని నువ్వు గ్రహించగలిగితే, ఆ రెవల్యూషన్ నీకు వచ్చిన రోజున నీకెవరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఏ మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకరోజు లేచిన వెంటనే నువ్వు చూసు, అరే ఆల్రెడీ స్వస్థపడిపోయాను. ఎందుకని? యూ హ్యావ్ హర్డ్ ద లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. ఇంకా నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ నువ్వు ఒక బిజినెస్ ప్రారంభించావు, నువ్వు ఒక కెరియర్ ప్రారంభించావు. చిన్నగా ఒక్కొక్క అడిగేసి ముందుకెళ్తాం. దేవుడికి ఆల్రెడీ ఇక్కడేముందో తెలుసు ఆయన నీ జీవితం గురించి. దేవుడు నేను చూసి సక్సెస్ఫుల్ మల్టీ మిలియనర్ బిజినెస్ మ్యాన్ అని నేను పిలుస్తూ ఉంటాను. నీకు అర్థం కాదు. నీకు వచ్చే డ్రీమ్స్లో కూడా నీకు అలానే ఉంటాయి. అందుకని దేవుడు నీకు అంతా ఇచ్చేసినట్టు, దేవుడు నీకు సమస్తం అనుగ్రహించినట్టు, నువ్వు చేయాల్సిందంతా ఆల్రెడీ జరిగిపోయినట్టు దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు. నేను చెప్తున్న జాగ్రత్త వినండి. మనము ఈరోజు ఇక్కడ ఉన్నాం. మనం ఆలోచించారు ఎప్పుడైనా దేవుని యొక్క లాంగ్వేజ్ ఎలా ఉందో? అందుకనే ఆయన చాలా అద్భుతమైన దేవుడు. మనుషులైతే మనల్ని ఎలా చూస్తారు? మన స్థితిని బట్టి చూస్తారు, మన బలహీనతను బట్టి చూస్తారు. దేవుడు ఏం చేస్తా అంటే, తన మహిమలో నుండి మనల్ని చూసి ఆ బలహీనతలో నుండి, ఆ స్థితిలో నుండి మనల్ని బయటికి పిలుస్తాడు. పిలవటం మాత్రమే కాదు, అక్కడ ఏం జరగబోతుందో నమ్మేటువంటి, విశ్వాసం ఉంచేటటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, కృపని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అంటే అబ్రాహాం ఇక్కడుండి సంతానం లేకుండానే దేవుడు అక్కడుండి పిలుస్తూ ఉన్నాడు అబ్రాహాంని. ఓ ఈ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్, ఓ అబ్రాహాము. మేబీ మన భాషలో చెప్పాలంటే దేవుడు ఏమన్నా, ఓ అబ్రాహాము అనేక దేశములకు తండ్రి. దేశములకు తండ్రి? జనములకు తండ్రి నేనా? మా ఆవిడ ఇంత వయసు వచ్చింది, అవునా? వాళ్ళ శరీరాలు, వాళ్ళ దేహాలు ఎలా ఉన్నాయంట? మృతతుల్యమైనట్టు, ఆల్రెడీ డెడ్. ద డెడ్నెస్ ఆఫ్ సారాస్ వూమ్. అవునా? ఇక్కడే ఒక అద్భుతమైన రెవల్యూషన్ ఉంది. ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? 19వ వచనం, మరి అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. కేజేవిలో చూద్దామా? 4:19, Romans 4:19. And being not weak in faith, he considered not his own body. తన బాడీని కన్సిడర్ చేయలేదంట. ఈరోజు నేనేం చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. తీసుకోవడానికి కష్టంగానే ఉంటుంది. ఒకసారి దేవుడు మనుషులతో ఎలా డీల్ చేస్తాడు అర్థమైనప్పుడు అప్పుడు లైఫ్ ఈజీగా ఉంటుంది. హీ డి నాట్ కన్సిడర్ హిజ్ ఓన్ బాడీ అంటే అర్థం ఏంటి? హీ డి నాట్ కన్సిడర్ హిజ్ ఓన్ ఫైనాన్సెస్. వెన్ గాడ్ కాల్డ్ హిమ్ టు బి ఎ మిలియనర్, హీ డి నాట్ కన్సిడర్ హిజ్ ఓన్ ఫైనాన్సెస్. When God called that sick person into divine health, he did not consider his own body.
ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు అంట అబ్రాహాముతో మాట్లాడినప్పుడు తన దేహము ఆ రోజు ఏ స్థితిలో ఉందో దాన్ని కన్సిడర్ చేయలేదంట, దాన్ని పట్టించుకోలేదంట, దాన్ని వదిలిపెట్టేశాడంట. హల్లెలూయా. అది వదిలిపెట్టి ఏం చేశాడో తెలుసా? మృతతుల్యమైన వాళ్ళ గర్భాలు, వాళ్ళ దేహాల వైపు చూడకుండా వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు, శక్తి గలవాడని రూఢిగా నమ్మాడు. అంటే ఇక్కడుండి అక్కడి నుండి వస్తున్న దేవుని వాయిస్ మీద తన దృష్టి పెట్టాడు అబ్రాహాం. ఆ వాయిస్ మీద దృష్టి పెట్టి ఆ వాయిస్ని ట్రాప్ చేసి దాన్ని మెడిటేట్ చేయటం మొదలుపెట్టాడు. అప్పటి వరకు తను ప్రతిరోజు చూసినప్పుడు ఎలా చూసుకునేవాడు? నాకు సంతానం లేదు, ఎలియాజరు ఉన్నాడు పక్కన, పలానా దేశంలో వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, నాకు ఒక్కరు కూడా లేరు, నాకేం జరగట్లేదు, నా దగ్గర డబ్బులు లేవు, నా పరిస్థితి బాగోలేదు, నాకు 15 సంవత్సరాల నుంచి అనారోగ్యం. ఆ స్థితిలో ఉన్నాడు అబ్రహాం. కానీ దేవుని యొక్క వాయిస్ వచ్చినప్పుడు, హల్లెలూయా, హి డిడ్ నాట్ కన్సిడర్ హిజ్ ఓన్ బాడీ. హల్లెలూయా. తన దేహాన్ని తను లక్ష్య పెట్టలా, తన పరిస్థితిని తను లక్ష్య పెట్టకుండా ఆ వాయిస్ ఏం చెప్పిందో, ఆ మాట దేవుడు ఏదైతే విడుదల చేశాడో దాన్ని ట్రాప్ చేసి తన స్పిరిట్లో ప్రతిరోజు ఆ మాటలో నుండి తను చూసుకోవడం మొదలుపెట్టాడు. మేబీ 2 రోజులు ఆగి పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత అబ్రాహాం అనిపించి ఉంటుంది, నాకా సంతానం? శారా కనిపించి ఉంటుంది, నా గర్భం ఆల్రెడీ మృతతుల్యం అయిపోయింది, దేవుడు నాకు సంతానం ఇస్తాడు అని ఆమె కూడా ఫస్ట్లో అనుకొని ఉంటుంది. కానీ సమయం గడించే కొలది దేవుడు ఏం మాట్లాడాడో దాన్ని పట్టుకోవటం వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళ దేహాన్ని వాళ్ళు లక్ష్య పెట్టలేదు, వాళ్ళ బాడీని వాళ్ళు కన్సిడర్ చేయలేదు. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు మనతో, నేను మీకు ఇచ్చిన దర్శనంలోకి మీరు వెళ్ళాలంటే మీ ఫైనాన్సెస్ని మీరు కన్సిడర్ చేయకూడదు, మీ హెల్త్ని మీరు కన్సిడర్ చేయకూడదు, మీకు ఇప్పుడున్న స్థితిగతుల్ని మీరు కన్సిడర్ చేయకుండా నేనేం మాట్లాడాను, నేనేం చెప్పాను, నేను మిమ్మల్ని ఎందులోకి పిలుస్తా ఉన్నాను. హల్లెలూయా. అనారోగ్యం ఉన్నప్పుడు మనకుండే సమస్య ఏంటో తెలుసా? మన నోరు తెరిచి ప్రతి ఒక్కరు చెప్పాలనుకుంటున్నాం, నిజమే మనకు బాధ ఉంది చెప్పాలనుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు ఆలోచించారు ఎప్పుడైనా? దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఉంది, ఆయన పొందిన గాయముల వల్ల మీరు స్వస్థత నొందితిరి. ఇంకొక అద్భుతమైన రెవల్యూషన్ చెప్పమంటారా? మనకి అనారోగ్యం రాకముందే మనం స్వస్థపడ్డాం అంటున్నాడు దేవుడు. ఇది దేవుని భాష, ఇది నా భాష కాదు, దేవుని భాష. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీకు అనారోగ్యం రాకముందే నేను పొందిన గాయముల వల్ల, దెబ్బల వల్ల నువ్వు స్వస్థత పొంది ఉన్నావు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడేటప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడు? ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటాడు. యు ఆర్ ఆల్రెడీ హీల్డ్ అంటూ ఉంటాడు. నువ్వేమంటా ఉంటావు? నీ బాడీని చూసి ఐఎమ్ నాట్ హీల్డ్ అంటూ ఉంటావు. ఈ రెండింటి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది, క్లాష్ వస్తూ ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఆల్రెడీ స్వస్థత పొందామంటున్నాడు. నువ్వేమంటున్నావు? నాకు ఆల్రెడీ గడ్డొచ్చింది బాడీలో, ఆల్రెడీ మన గుంటూరులో, విజయవాడలో పెద్ద పెద్ద స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను, ఆల్రెడీ కడుపులో మంట వస్తుంది, ఆల్రెడీ కళ్ళు తిరుగుతున్నాయి, ఆల్రెడీ నరాలు చిట్లినట్టు అనిపిస్తుంది, ఆల్రెడీ వాంతులు అవుతున్నాయి, ఆల్రెడీ విరోచనాలు అవుతున్నాయి, ఆల్రెడీ నాన్ సెన్స్ అంతా జరిగిపోతుంది. కానీ దేవుడు ఏంది అట్లా మాట్లాడుతున్నాడు? నేను స్వస్థపడలేదు నో అంటావు నువ్వు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అంత చెప్పినా కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు అనారోగ్యం రాకముందే, హల్లెలూయా, నేను ఆల్రెడీ నిన్ను స్వస్థపరిచాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని లాంగ్వేజ్ మనం పట్టుకొని, దేవుని ఎలా మాట్లాడుతున్నాడో దాన్ని పట్టుకొని మనం మాట్లాడటం మొదలు పెట్టామనుకోండి, మనం ఆలోచించడం మొదలు పెట్టామనుకోండి, మన లైఫ్ ఎంత అద్భుతంగా ఉండబోతా ఉంది. అబ్రహాంకి చివరికి దేవుడు సంతానం ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. సమస్తంతో దేవుడు ఆశ్రయించాడు లేదా? అవునా? క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాం సంతానంగా పిలువబడుతున్నారు లేదా? అంటే దేవుడు అన్ని నెరవేర్చాడా? నెరవేర్చాడు. అంటే దేవుడు తన పనిని జరిగిస్తాడా? మన జీవితంలో జరిగిస్తాడు. కానీ ఒక్క విషయం చేయాలి, హీ డిడ్ నాట్ కన్సిడర్ హిజ్ ఓన్ బాడీ. పిల్లలు వేసుకుంటున్నాం, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి, అన్నీ రియాక్షన్స్ అన్నీ కనపడతా ఉన్నాయి. నువ్వు అబ్రహాంలాగా చెప్పగలవా? నా బాడీని నేను కన్సిడర్ చేయట్లేదు, కానీ దేవుడు ఏం చెప్పాడో, దేవుడు ఏం మాట్లాడాడో
దాన్ని నేను కన్సిడర్ చేస్తున్నాను. ఈరోజు నన్ను ఆర్థిక పరిస్థితుల్ని కన్సిడర్ చేయట్లేదు, కానీ దేవుడు నన్ను ఎందులోకి పిలిచాడో దాన్ని నేను చూసి నేను వెళ్తున్నాను. హల్లెలూయా. అది నువ్వు చూసి, అది నువ్వు ధ్యానించి, అది నువ్వు పట్టుకొని అందులోకి వెళ్ళే కొంది నీ స్థితిని నువ్వు చూడకుండానే అది మార్పు చెందుతూ ఉంటుంది. ఇది దేవుని యొక్క డిజైన్. దేవుడు ఇక్కడుండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? గ్రాంటెడ్, డన్, కంప్లీటెడ్, సక్సెస్ఫుల్, గ్లోరియస్, ఫినిష్డ్. ఆ స్వరంగానే నువ్వు వినగలిగితే ఇక్కడున్న పరిస్థితి మారటం నువ్వు చూస్తావు. దాన్ని కానీ నువ్వు వినలేకపోతే ఈ పరిస్థితి ఏం చెప్తుందో, ఈ రోగం ఏం చెప్తుందో, ఈ ఆర్థిక పరిస్థితి నీకేం చెప్తుందో దాంట్లో నేను ఉండిపోతావు. ఆ కడుపులో వచ్చిన చిన్న గడ్డ ఏం చెప్తుందో దాని వాయిస్ నువ్వు వింట మొదలు పెడతావు. నిజమే, ఇక్కడ పెయిన్ ఉందా? ఉంది. 25 సంవత్సరాల నుంచి అబ్రాహాం వెయిట్ చేస్తున్నాడండి. లోపల బాధ ఉందా లేదా? అబ్రాహాం బాధ ఉందా లేదా? కానీ పౌలు రోమీలకు రాస్తే ఏమంటున్నాడు? హీ డి నాట్ కన్సిడర్ హిజ్ ఓన్ బాడీ బట్ హీ వాజ్ స్ట్రెంగ్థెన్డ్ ఇన్ ఫెయిత్, గివింగ్ గ్లోరీ టు గాడ్. దేవుడు ఏదో చేస్తే చేస్తాడులే అని అబ్రాహాం అనట్లా. ఆయన చేశాడని నమ్మి దేవునికి మహిమ చెల్లించటం వలన విశ్వాసంలో అబ్రాహాము బలమును పొందాడు. హల్లెలూయా. ఏదైతే ఆ స్పిరిట్ నుండి వచ్చే ఆ పవర్ ఉంటా ఉందో, ఆత్మ నుండి వచ్చే శక్తి ఎలా మూవ్ అవుతుందంటే, నీ స్థితిని నువ్వు ఈరోజు లక్ష్య పెట్టకుండా దేవుడు చూపించిన దాన్ని, దేవుడు మాట్లాడిన దాన్ని పట్టుకుంటా నువ్వు ముందుకు వెళ్తావు తెలుసా? అప్పుడేమవుతుందంటే ఈ ఫ్లెష్ మీద ఆయన స్పిరిట్ యొక్క పవర్ వచ్చి ఓవర్ షాడో చేస్తుంది. అంటే మన స్థితిని కన్సిడర్ చేయకుండా మనం ఖాళీగా ఉండడం. మనం స్థితిని కన్సిడర్ చేయనప్పుడు దేవుడు తన హోలీ స్పిరిట్ ద్వారా ఆ ప్రామిస్లోకి నడవటానికి మనల్ని ఆయన ఎంపవర్ చేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది మీ ఫ్లెష్ మీద దేవుని యొక్క శక్తిని చూడాలనుకుంటున్నారు? మీ శరీరం మీద దేవుని యొక్క శక్తిని చూడాలి. దేవుని యొక్క శక్తి మీ దేహం మీదకి, మీ శరీరంకి వచ్చే కొంది మీరు హీల్ అవ్వటమే కాదు, ఈవెన్ మీ ఫైనాన్సెస్ అయినా, మీ రిలేషన్షిప్ అయినా, మీ కనెక్షన్స్ అయినా, మీ ఫేవర్ అయినా, మీ ఇన్ఫ్లుయెన్స్ అయినా, మీ మెట్రాన్ అయినా, మీ స్పీర్ ఆఫ్ గ్లోరీ అయినా అన్నీ కూడా ఇంక్రీజ్ అవుతానే ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఒక స్థితిలో ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనం ఎంత చిన్నగా ఉన్నామో, మన దగ్గర ఎంత తక్కువ నిధులు ఉన్నాయో, మనకేం జరగట్లేదు, మనం ఏ అనారోగ్యంలో గుండా వెళ్తా ఉన్నామో, ఎలాంటి భయంకరమైన ఆర్థిక పరిస్థితుల్లో గుండా వెళ్తా ఉన్నాం, దాన్ని నువ్వు కన్సిడర్ చేయటం ఆపేస్తే, ఇది చాలామందికి లోపలికి వెళ్ళదు, బట్ ఒకళ్ళిద్దరికి వెళ్ళినా చాలు, కనీసం ఒక్క పర్సన్కి ఈరోజు నేను చెప్పింది లోపలికి వెళ్ళినా చాలు, రేపు మార్నింగ్ నుండి రిజల్ట్స్ చూడటం మొదలు పెడతారు. అలాగే ఒక్క పర్సన్, ఇక్కడున్న ఇంతమందిలో ఒక్క పర్సన్కి నేను చెప్పింది లోపలికి వెళ్తే చాలు. హల్లెలూయా. తన బాడీని తను కన్సిడర్ చేయకుండా, ఇంకా డీప్కి వెళ్ళి చెప్పమంటారా? దేవుడు అబ్రాహాము శారా ఎప్పుడైతే వాళ్ళ మృతతుల్యమైన గర్భాన్ని, వాళ్ళ స్థితిని కన్సిడర్ చేయకుండా దేవుని మాట కోసం వాళ్ళు వెళ్ళారో, నమ్మటం మొదలుపెట్టారో, దేవుని మాట వచ్చి ఆత్మశక్తితో నూతనమైన గర్భాన్ని, నూతనమైన దేహాన్ని వాళ్ళకి ధరింపజేసింది. 1 కొరింథీ 15లో రకరకాల మహిమలు ఉంటాయి. దెర్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ ద సన్, గ్లోరీ ఆఫ్ ద మూన్, గ్లోరీ ఆఫ్ ద స్టార్స్. సూర్యుని యొక్క మహిమ, చంద్రుని యొక్క మహిమ, నక్షత్రాల యొక్క మహిమ, సెలెస్టియల్ ఒక మహిమ, టెరెస్ట్రియల్ ఒక మహిమ ఉంటుంది. కానీ వర్డ్ ఎప్పుడైతే రిలీజ్ అయినప్పుడు, రేమా వాక్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, దాన్ని పట్టుకుంటే ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పవర్, ఒక ఎపికైజో అంటారు గ్రీక్లో, ఓవర్ షాడోయింగ్ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మన మీదకి వచ్చి ఆ వాగ్దానాన్ని నెరవేర్పులో చూసేటట్టు మనకి సహాయం చేస్తారు. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని తీసుకున్నారు ఈరోజు? జస్ట్ లేచి నిలబడదామా?